నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎన్నో వర్తమానాలు మీరు వినుంటారు. ఈ వర్తమానాలలో కన్నా గొప్ప వర్తమానం ఏమి నేను చెప్పబోయేది ఏమీ లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాటని మీకు గుర్తు చేస్తాను. దాన్ని ఆధారం చేసుకొని కొంత సమయం 4 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. ఎలీప్లేహు, మిక్నేయాహు, ఒబేదెదోము. దినవృత్తాంతముల మొదటి పుస్తకం లేవీలకు అధిపతి అయిన అయ్యా నాన్న ఎక్కడో పాకిస్తాన్లో ఉండి చదువుతున్నట్టుందయ్యా. ఇండియాలో ఉండి చదివేవాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళు చదవండి. 22 ఓకే సార్. లేవీలకు అధిపతి అయిన కెనన్యా, లేవీలకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున, మందసమును మోయుటయందు గట్టివాడై ఉండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వంటి వాక్యాన్ని గమనించినట్లయితే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని పేరు ఏం పేరంటే చెప్పండి, కెనన్యా. ఇతని గురించి చరిత్ర చాలా ఉంది. మీరు ఇంటికి వెళ్ళి ప్రసాద్ చదువుకోండి. ఇక్కడ రాయబడిన వంటి మాటను గమనించినట్లయితే ఇతను లేవీలకు అధిపతి. ఎవరికి అధిపతి అంట చెప్పండి? లేవీలకు అధిపతి. లేవీలంటే ఎవరని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని ఏర్పరచబడిన, వేరు చేయబడిన, ప్రత్యేకింపబడిన వంటి గుంపు గోత్రపు వారు. ఆమేన్, హల్లెలూయా. వారికి అధిపతిగా ఉండాల్సిన వంటి వ్యక్తి ఎలా ఉండాలనే సంగతిని బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే రాసించారు. అతడు మందసం మోయుటయందు గట్టివాడయ్యుండెను. స్తోత్రం. మందసము మోసేవారు ఎలా ఉండాలంటే చెప్పాలా? ఎలా ఉండాలా? గట్టివారుగా ఉండాలా. మొన్నటి దినంలో ఒక పెళ్లి ప్రసంగం విన్న అన్నయ్య గారిది. మా పాస్టమ్మ గారు విన్నారు, నేను వినలేదు. మా పాస్టమ్మ గారు విని నాకు చెప్పారు, జఫనీ అన్నగారి పెళ్లి ప్రసంగం విన్నాను. ఆ పెళ్లి ప్రసంగంలో పురుషుణ్ణి ఏమో మట్టిలో తీశారంట, స్త్రీలందరూ గెట్టోళ్ళంట. మా మీద ఏదైనా గొడవకు వచ్చారంటే అన్నకు ఫోన్ చేస్తే నన్ను బెదిరిస్తున్నారు. జోక్ కాదండి, సీరియస్ చెప్తున్నా. అలాగా ఇక్కడ రాయబడిన వంటి మాటను కానీ గమనించినట్లయితే మందసం మోయుటయందు గట్టివాడై ఉన్నాడంట. ఒక లేవీయుడు, దేవుని పని చేస్తున్నటువంటి సేవకుడు మందసాన్ని మోయుటయందు ఎలా కనపడాలంటే గట్టివాడుగా కనపడాలా. శరీరంలో ఎంతటి బలహీనత ఉన్నా, మానసికంగా నలిగిపోతున్నా, ఆర్థికంగా ఇబ్బందుల మధ్యలో ఇబ్బంది పాలవుతున్నా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సేవ పరంగా, బంధువు పరంగా, విశ్వాసాల పరంగా అన్ని రంగాలలో మనలను కృంగజేస్తున్న వంటి వారు మన వెనువెంటుండి వెన్నుపోటు పడుస్తున్న నిబంధన మందసం మోస్తున్న వంటి సేవకులైన, లేవీలైన, దేవుని సేవకులైన మనమందరం ఎలా కనపడాలంటే గట్టివారంగా కనపడాలి. ఆమేన్. ఎంత బాధ లోపల ఉన్నా దాన్ని దాచేసుకోవాలి. దేవుని పనిలో కానీ, దేవుని మందసం మోసే విషయంలో కానీ గట్టివారంగా కనపడాలి. ఈ మాటను గురించి నేను చాలా వరకు ఆలోచించడానికి మొదలెట్టాను, పరిశీలించడానికి మొదలెట్టాను. దేవుని మందసం మోయాలంటే గట్టివారుగా ఉండాలంట. అంటే గట్టివారుగా ఉండాలి. గట్టివారం అవుతామా అన్న సంగతి నేను ఆలోచించడానికి మొదలెట్టినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నా గుండెల్లో వేసిన కొన్ని మాటలు నేను చెప్పి ప్రార్థన చేయటానికి, ముగించడానికి ముందుకు సాగుతాను. చూడండి, మందసం మోయటందు మాత్రమే గట్టివాడు కాదు, అందులో దాగి ఉన్న మర్మాన్ని నేను మీకు అర్థమైన రీతిగా 3 ముక్కలు చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వాక్యం.
నేటి వరకు జరుగును. యెహోవా నిబంధన మందసమును మోయుటకు. దేవునికి స్తోత్రం. మందసానికి ఉన్న మరొక పేరు ఏం పేరంటే నిబంధన మందసం. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ మందసం అంట? నిబంధన మందసం. నేను చదివినప్పుడు నాకు అర్థమైన ప్రకటన, ప్రభు నా గుండెల్లో వేసినటువంటి మాటను మీకు చెప్తున్నాను. అతను ఒట్టి మందసం మోయిట యందు గట్టివాడు కాదు, నిబంధన మందసాన్ని మోయిట యందు గట్టివాడు. అంటే నిబంధనను మోయిటలో గట్టివాడుగా ఉన్నాడు. నేనంటాను, ఒక సేవకుడు ఒక సేవకురాలు లేవీలుగా ఎంచబడిన తర్వాత దేవుని పని చేయటానికి వచ్చిన పిమ్మట దేవుని మందసాన్ని మోసే సందర్భంలో మందసం మోస్తున్న మనము గట్టివారంగా ఉండాలా. ఏ మందసాన్ని మోస్తున్నామనే సంగతిని ముందు గ్రహించాలా. అది ఏ మందసమయ్య అంటే నిబంధన మందసం. అంటే నిబంధనని మోసేవారంగా, నిబంధనని మోసే మనము గట్టివారంగా ఉండాలి, కానీ దాంట్లో బలహీనంగా కనపడకూడదు. దేవుని మందస్సం అంటే నిబంధన మందస్సం. నిబంధన మోయిట ఎందు గట్టివారుగా కనపడాలా. అంటే నిబంధన మందస్సం మోయిట ఎందు మనం గట్టివారంగా కనపడాలా. దేవుడితో మనం చేసుకున్న నిబంధనని అంతవరకు కాపాడుకుంటూ, ఆ నిబంధనని పోగొట్టుకుంటూ, ఆ నిబంధనని మరిచిపోతూ ఉండకుండా ఆ నిబంధన కూడా మోసేవారంగా ఉండాలి. స్తోత్ర, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొన్ని నిబంధనలు చేసుకుంటాం. సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నేను వ్యాపారానికి వెళ్ళనయ్యా, నేను నిబంధన చేసుకుంటున్నాను. ఉద్యోగానికి వెళ్ళనయ్యా, నేను నిబంధన చేసుకుంటున్నాను. నేను ఆటో నడపనయ్యా, నేను నిబంధన చేసుకుంటున్నాను. నాకు చేతి పనులు వచ్చాయా, నేను చేతి పనులకు ఎట్లేదు, నిబంధన చేసుకుంటున్నాను. ఇదిగో ఇలా వస్త్రధారణ వేస్తాను, నేను నిబంధన చేసుకుంటున్నాను. ఈ సహవాసం నిలిచుంటాను అని నేను నిబంధన చేసుకుంటున్నానని కొన్ని నిబంధనలు చేసుకుంటాం. చేసుకున్న నిబంధనని అంతవరకు మనము మోయలేని దౌర్భాగ్య స్థితికి దిగజారిపోతుంటాం. నేనంటాను, ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా మందసాన్ని మోస్తున్న మనము, నిబంధన మందసాన్ని మోస్తున్న మనము దాన్ని దించటానికి ప్రయత్నించకూడదు. ఆ నిబంధన మందసాన్ని మోసే విషయంలో మనం గట్టివారంగానే ఉండాలా. స్తోత్ర, హల్లెలూయా. ఈ 2 సంవత్సరాల క్రితం, అంటే పోయిన సంవత్సరం, దానికి ముందు సంవత్సరం, 2 సంవత్సరాలు భయంకరంగా ఈ కరోనా వైరస్ భూమి మీద వ్యాపించింది. చాలామంది దైవజనుల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, కొంత పొలానికి వెళ్ళిపోయారు, కొంతమంది పొలం పనులు చేయటానికి వెళ్ళిపోయారు, కొంతమంది మళ్ళా ఆటో నడపడానికి వెళ్ళిపోయారు, కొంతమంది బెయిల్దారు పనులు చేయడానికి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. నాకు తెలిసిన సేవకులు ఎందరో, అందులో 2-3 నేను దర్శించినప్పుడు వాళ్ళని మందలించి వాళ్ళకి చెప్పిన ఆలోచన తెలుసా? దేవుడు మీకు మహిమ కలిగిన పరిచర్ని ఇచ్చారు. అది చిన్న మందిరమో పెద్ద విశ్వాసులు 100 మంది ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారని, తినటానికి భోజనం లేదని, మళ్ళా ఉద్యోగం కొరకు వ్యాపారం కొరకు వెళ్ళిపోతున్నారు ఏంటండి అని చెప్పి ఆ సేవకులకి కొందరికి ఆలోచన చెప్పగా 2 ఉద్యోగానికి వెళ్ళిన వారు మళ్ళా సేవలకు వచ్చేసారు. నేనంటాను, మీ కుటుంబాల్లో ఎంతటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా భుజాల మీద ఉన్న మందసాన్ని ఎట్టి పరిస్థితుల్లో దించకుండా చేసుకున్న నిబంధనని కాపాడుకుంటూ అంతము వరకు గురి వైపు చూస్తూ దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యని ముగించేంత వరకు ప్రభు వైపు చూస్తూనే ప్రయాణం చేయాలి. స్తోత్ర, హల్లెలూయా. ఎందుకంటే నిబంధన మందసం మన భుజాల మీద ఉన్నది. దాన్ని మోసే మనం ఎలా ఉండాలంటే గట్టివారంగా ఉండాలా. మందస్సం మోయిటలో కాదు, నిబంధన మందస్సం మోయిటలో కనపడాలా. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఎయిర్పోర్ట్లో నా ఉద్యోగం 1995 నుండి 2000 సంవత్సరం వరకు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. నా ఉద్యోగం ఏంటంటే విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికులకి భోజనాలు సిద్ధపరచడం. ఒక్క ఎయిర్ బస్ నేను ఒక్కనే లోడ్ చేస్తాను. ఒక ఎయిర్ బస్ అంటే ఇంచుమించు దగ్గర ఒక క్యాబిన్, 3వది తోక దగ్గర అంటే కింద భాగం ఒక క్యాబిన్ ఉంటుంది. 365 మందికి నేను ఒక్కనే కూల్ డ్రింక్స్, వాటరు, పాలు, టీ, కాఫీ మొత్తం భోజనాలు సిద్ధపరిచేవాడిని. నన్ను నమ్మి ఎయిర్ బస్ని చేతికి అప్పగిస్తారు. వాడికి అప్పచెప్పండి, ఎయిర్ బస్ వాడు చూసుకుంటాడని.
నేను ఒక్కడనే ఒక విమానానికి కావాల్సిన భోజనాన్ని సిద్ధపరిచేది, పిల్లలు కొంతమందిని అంట పెట్టుకునేది లోడ్ చేసేవాడిని. అప్పట్లో నా జీతం 1995లో నా శాలరీ ఎంతంటే 15,000 రూపాయలు. 12,000 నుండి 15,000 రూపాయల వరకు సంపాదించేవాడిని 95లో. 1995 నుండి 2000 వరకు ఉద్యోగంలో ఉన్నాను 5-6 సంవత్సరాలు. అప్పట్లోనే అంతటి జీతం నాకు. నేను ఆ 3 షిఫ్ట్లు చేస్తాను. ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు ఒక షిఫ్ట్, 2 గంటల నుండి నైట్ 10 గంటల వరకు ఒక షిఫ్ట్, మళ్ళీ నైట్ 10 నుండి తెల్లవారుజాము 6 చేసేవాడిని. ఈ 3 షిఫ్ట్లు చేసి అక్కడే భోజనం చేసి అక్కడే విమానంలోనే పనుకునేవాడిని. నైట్ ఆల్ట్ ఉంటాయిగా విమానాలు, అక్కడే పనుకునేవాడిని. ఇది నా ఉద్యోగం. 2000 సంవత్సరం ప్రభు ఉద్యోగం మొదలుపెట్టి సేవకు రమ్మన్నాడు. ఉద్యోగం మొదలుపెట్టి సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత 2 మార్లు ఉత్తరాలు పంపించిన నేను చేసుకున్న నిబంధనలో నుండి తొలగిపోనని ఆ రోజు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి. ఆమేన్. ఈరోజు నాతో కలిసి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి జీతం ఎంతంటే 1,50,000 నుండి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు నెల మీదకి. అయితే వారికి లేని ఆనందం, వారికి లేని సంతోషం, వారికి లేని ధన్యత, లేవి గోత్రంలో చేర్చబడినటువంటి ఈ మహిమ కలిగిన పరిచర్యలో నిలిచినటువంటి ఏమండి ఏ సేవకుడైనా సరే దాన్ని అనుభవిస్తారు. నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా నిబంధనలో నిలిచుండగలిగితే ఆ నిబంధనకు తగిన ప్రతిఫలాన్ని నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నిబంధన మర్చిపోకూడదు. కెనన్య నిబంధన మందసాన్ని మోయిట యందు ఎలా ఉన్నాడంటే గట్టివాడుగా ఉన్నాడు. అంటే నిబంధనను మోయిట యందు గట్టివాడుగా ఉన్నాడు. ఈరోజు మనం ప్రభుతో చేసుకున్న నిబంధనని మోయిట యందు గట్టివారంగా ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చెప్తాను. రెండో విషయాన్ని గమనిద్దాం. ఇతను ఏ విషయంలో గట్టివాడుగా ఉన్నాడట చూడండి. దినవృత్తాంతముల 2వ పుస్తకం 35వ అధ్యాయం 3వ వాక్యం. దినవృత్తాంతంలో 2వ పుస్తకం 35వ అధ్యాయం 3వ వాక్యం. ఇశ్రాయేలుకందరికి బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద పరిశుద్ధమైన మందసం మీరిక మీ భుజముల మీద మోయక. చాలండి. ఏ మందసం అంట? గట్టి చెప్పండి. పరిశుద్ధమైన మందసం. ఇప్పుడు చెప్పండి. కెనన్య మందసం మోయిట యందు ఎలా ఉన్నాడట? గట్టివాడుగా ఉన్నాడు. నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట, ఒట్టి మందసం మోయిట యందు గట్టివాడు కాదు, పరిశుద్ధ మందసం మోయిటలో గట్టివాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవ సేవకుడు, ఒక దైవ సేవకురాలు ఎలా ఉండాలి అంటే నిబంధన మందసము మోయటం మాత్రమే కాదు, పరిశుద్ధ మందసం అంట. అంటే పరిశుద్ధతని మోయిట యందు కూడా మనం గట్టివారంగా కనపడాలా. ఎలా కనపడాలా? చెప్పాలా? పరిశుద్ధతని మోయిట యందు, పరిశుద్ధతని కాపాడుకొనుట యందు, పరిశుద్ధత కలిగి జీవించుట యందు, ఆ పరిశుద్ధతని కాపాడుకునే విషయంలో, పరిశుద్ధంగా జీవించే విషయంలో మనలను మనము గట్టివారంగా మార్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో చిన్న బలహీనతలు మనం ఆవరిస్తాయి. చిన్న బలహీనతలు మనము సొమ్మ చెల్లిపోవునట్లు చేస్తాయి. కొన్ని బలహీనతలు మన దర్శనాన్ని మర్చిపోయేటట్టు, కొన్ని బలహీనతలు మన పిలుపుని మర్చిపోయేటట్టు, కొన్ని బలహీనతలు మనకున్నటువంటి వాగ్దానాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. మనము దేని కొరకై పిలువబడ్డామనే సంగతిని గుర్తించి ఏ పని చేయటానికి ఏర్పరచబడిన వారు అనే సంగతిని ఎరిగి మన భుజాల మీద ఉంచబడిన మందసం మామూలు మందసం కాదు, ఇది నిబంధన మందసం, ఇది పరిశుద్ధమైన మందసం. ఈ మందసాన్ని మోసే మనము ఎలా ఉండాలంట అంటే పరిశుద్ధతని మోయిట యందు ఎలా ఉండాలా? గట్టివారంగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక స్త్రీ నిండు మాసాలు వచ్చేంత వరకు గర్భములో ఉన్న పిండ శిశువుని ఎలా మోస్తుందో దైవజనురాలైన మనమందరము కూడా ఒక మహిమ కలిగిన వంటి పరిశుద్ధమైన సంఘాన్ని కనేంత వరకు ముందు మనము పరిశుద్ధతని మోసేవారంగా ఉండాలా. ఎలా ఉండాలా? గట్టి చెప్పండి. ఎలా ఉండాలి మనం?
పరిశుద్ధతని మోసేవారంగా ఉండాలా. సమయం అనుకూలించిందని, మరుగైన స్థలంలో ఉన్నామని, కొన్ని సందర్భాల్లో అపవాది మనల్ని రెచ్చగొట్టినప్పుడు మన జీవితాల్లో కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. లొంగిపోతూ ఉంటాం, బలహీనంగా మారిపోతూ ఉంటాం. నేను నా హృదయపూర్వకంగా చెప్తున్న వాటి మాట తెలుసా? మీ పరిశుద్ధతని మీరు ఎంత కాపాడుకుంటారో అంతకి అంత దేవుడు మీ పరిచర్ని విస్తరింపజేస్తాడు. ఇది వాస్తవం. దానియేలు గ్రంథంలో రాయబడిన మాట తెలుసా? మహోన్నతుని పరిశుద్ధులంట రాజ్య అధికారము నొందుతారంట. నీ పరిశుద్ధతని కాపాడుకొనుట యందు, పరిశుద్ధత కలిగి జీవించుట యందు నువ్వు ఎంతగా దృష్టిని మనసుని నిలుపుతావో అంతకి అంత నా దేవుడు నీ చేతిలో అధికారాన్ని ఉంచుతాడు. అంతకి అంత నా దేవుడు నీ చేతిలో కృపను వెంబడి కృపని చాలా స్తోత్ర. మీరు బైబిల్ గ్రంథంలో 106వ కీర్తన 16వ వాక్యం కానీ చదువుకున్నట్లయితే ఒక మాట రాసి ఉంటారు అక్కడ. చదవండి ఒకసారి. 106వ కీర్తన 16వ వాక్యం. తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. ఏం పడిరి? యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందు అసూయపడిరి అని రాసించారు. మేము చెన్నైలో ఉంటాం కదా, మేము తమిళ బైబిల్ చదివేవారం కదా. తమిళ బైబిల్ ఏం రాసించారు తెలుసా? అహరోను పరిశుద్ధతను చూసి కొంతమందికి అసూయ కలిగిందంట. తమిళ బైబిల్ ఏం రాసించారంటే పరిశుద్ధతని రాసించారు. తెలుగు బైబిల్ ఏం రాసించారంటే ప్రతిష్టతని రాసించారు. తమిళ బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను నేను. అహరోను పరిశుద్ధతను చూసి అసూయపడ్డారంట. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. அவன் பரிசுத்தத்தை பார்த்து ஜனங்கள் பொறாமை கொண்டார்கள். ఏమైనా అర్థమైందా? చెవులున్నా చెవిటోలే. அவன் பரிசுத்தத்தை பார்த்து జనంగల్ பொறாமை கொண்டார்கள். అతని పరిశుద్ధతను చూసి ప్రజలు అసూయపడ్డారంట. அவன் பரிசுத்தத்தை பார்த்து జనంగల్ பொறாமை கொண்டார்கள் అంటే అతని పరిశుద్ధతను చూసి ప్రజలే అసూయపడ్డారంట. నేను అంటాను, నీ దగ్గరున్న కారును చూసి అసూయపడకూడదు. నీ దగ్గరున్న విలువైన వంటి వస్త్రాలను చూసి ప్రజలు అసూయపడకూడదు. ఆ కాన్సెప్ట్ పోవాలి. మీకున్న సంఘాన్ని చూసి, మేడను చూసి అసూయపడకూడదు. నీ మందను చూసి అసూయపడకూడదు. నేను అంటాను, నీ పరిశుద్ధతను చూసి అసూయపడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకుడైన అహరోను పరిశుద్ధతను చూసి ప్రజలు అసూయపడారంట. సేవకురాలారా, మనం అందరం ఎలా మారిపోవాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి సమమైన పరిశుద్ధతని సంపాదించుకున్నంత వరకు దేవుని సన్నిధిలో మనలను మనం నలకొట్టుకోవాలి. స్తోత్ర. నిర్గమాకాండం 16వ అధ్యాయం 34వ వాక్యం. 34 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టెను. సాక్ష్యపు మందసం చెప్పండి. ఒకటి నిబంధన మందసం, రెండవది పరిశుద్ధ మందసం, మూడవది సాక్ష్యపు మందసం. నన్ను అడిగితే నేను చెప్పే ప్రకటన, మోయిట ఎందుకు గట్టివాడుగా కనపడ్డాడంట. ఏ విషయంలో గట్టివాడుగా కనపడ్డాడంటే నిబంధన మందసం మోయిట ఎందు, అంటే నిబంధన మోయిట ఎందు గట్టివాడు. పరిశుద్ధ మందసం అంటే పరిశుద్ధతని మోయిట ఎందు గట్టివాడు. మూడవది సాక్ష్యపు మందసం, సాక్ష్యమును మోయిట యందు, సాక్ష్యమును కాపాడుకొనుట యందు గట్టివాడుగా కనపడ్డాడు. ఆమేన్. ఎలా కనపడ్డాడట? సాక్ష్యపు మందసం. మందసం అంటే సాక్ష్యం. దాన్ని మోయిటలో మనం ఎలా కనపడాలో, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకొనుట యందు మనం గట్టివారంగా కనపడాలా. స్తోత్ర. ఆమేన్. నీ సాక్ష్యాలను ఎంతగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలా.
దాన్ని మోయిట ఎందు గట్టివారంగా కనపడాలా. దాన్ని మోయిట ఎందు ఎలా కనపడాలంటే మనం గట్టివారంగా కనపడాలా. మన సాక్ష్యమే మనకి మోక్షాన్ని కలుగు చేస్తుంది. మన సాక్ష్యమే నూతన ఆత్మలను మందిరానికి నడిపిస్తుంది. మన సాక్ష్యమే సంఘాన్ని మహిమ కలిగిన వంటి రాజ్యానికి రాకడికి పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరుస్తుంది. సంఘాన్ని సిద్ధపరిచే ఒక సేవకుడు ఎలా ఉండాలా? అయ్యా, మీకు అప్పగించింది మామూలు పరిచర్య కాదు నాయన. మీకు అప్పగింపబడింది మహిమ కలిగిన పరిచర్య. ఒక శ్రేష్టమైన మందను తయారు చేస్తున్నాడు. అంటే పెళ్లి కుమార్తెని తయారు చేస్తున్నాడు. పెళ్లి కుమార్తె పరిశుద్ధంగా ఉండాలన్నప్పుడు ఆ పెళ్లి కుమార్తెని అలంకరించే ఆ పెళ్లి కుమార్తెని అలంకరించే ఆ యజమాని ఎలా ఉండాలి? ఇంకా ఎస్తేర్ని అలంకరించిన ఏహే ఎలా ఉన్నాడు? ఎస్తేర్ని అలంకరించిన ఏహే ఎలా ఉన్నాడండి? ఏమని కన్యకులకు కాపురి అంట అతను. ఎవరికి కాపురి అంట? బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది, కన్యకులకు కాపరి. కన్యకుల మధ్యలో ఉన్న ఏగ ఎలా ఉన్నాడంటే తన సాక్ష్యాన్ని కాపాడుకుంటా ఉన్నాడు. అందుకే సంఘాన్ని తయారు చేయగలిగాడు, వధువుని తయారు చేయగలిగాడు. ఈరోజు మనము కూడా సాక్ష్యాన్ని కాపాడుకోగలిగిన వంటి వారంగా మారిపోవాలా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ సాక్ష్యం ఎక్కడ ఏ రూపంలోనైనా సరే పాడవకుండా, పాడు చేసుకోకుండా దేవుని వైపు చూస్తూ ప్రతిరోజు మనలను మనమే పరిశోధించుకుంటూ పరిచర్యలో ముందుకు సాగగలిగితే ఒక ఘనమైన కార్యం మన దేవుడు మన పరిచర్యలో జరిగిస్తాడు. స్తోత్రం. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. కెనన్య మందసం మోయిట యందు గట్టివాడుగా ఉన్నాడా? ఒకటి, పరిశుద్ధతని మోయిట యందు గట్టివాడు. మూడవది, సాక్ష్యపు మందసం. సాక్ష్యము చేయటానికి ఆ మందసం విషయంలో, దాని మోసే విషయంలో ప్రజల దృష్టికి గట్టివాడుగా కనపడ్డాడు. అతడు తన కుటుంబాన్ని గురించి, తన పిల్లల గురించి, ఏమంటే పిల్లల భవిష్యత్తును గురించి ఒక ఆలోచనతోనే ఉండుంటాడేమో బహుశా. నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మనం కూడా దేవుని రాత్రనక పగలనక దివారాత్రులు పరుగులు తీస్తూ ఉంటాం. చిన్న కూడికో పెద్ద కూడికో, ఒక చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన, ఏమంటే ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రోజు దేవుని పని చేస్తానే ఉంటాం. మందసాన్ని మోస్తానే ఉంటాం, తిరుగుతానే ఉంటాం, సువార్త ప్రకటిస్తానే ఉంటాం. మనకి ఏ ఫలితం లేకుండా పోవచ్చు, మనకి ఏ మెప్పు రాకుండా పోవచ్చు, మనకి ఏ ఘనత రాకుండా పోవచ్చు. ఒక్క మాట చెప్పగలను, మీ తర్వాత మీ పిల్లలు సకల క్షేమాలు అనుభవిస్తారు. మీ పిల్లలు అదే మహిమ కలిగిన పరిచర్యలు నిలబడినప్పుడు నా దేవుడు మీరు పడిన ప్రయాసానికి తగిన ఫలితం మీ పిల్లలకు అనుగ్రహిస్తాడు. అదే జరిగింది కెనన్యా విషయంలో. ఏం జరిగిందో చూడండి. ఒక్కసారి ఒక్క మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే దినవృత్తాంతముల మొదటి పుస్తకం 26వ అధ్యాయం. ఇశ్రాయేలును గూర్చినది, వారిలో కెనన్యాయును వాని కుమారులను బయటి పని జరిగించుటకై ఇశ్రాయేలులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. దేవునికి స్తోత్రం. కెనన్యా కుమారులు ఎలా నియమింపబడ్డారంట? న్యాయాధిపతులుగా నియమింపబడ్డారు. తండ్రి పడిన ప్రయాసానికి ఫలితం దేవుడు ఎవరికి ఇచ్చాడో? నేనంటాను, మీరు చేసే పరిచర్యలో మీ పిల్లల్ని, మీ కుటుంబస్తుల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నారో సాగలేదు, కానీ మీరు పడిన ప్రయాసానికి తగిన ఫలితం మీ కాలంలో మీకు కాలంలో మీరు అనుభవించకపోయినా నేను చెప్పదగిన వంటి మాట, మీ తదనంతరం ఖచ్చితంగా నా దేవుడు అన్యాయస్తుడు కాదు. మీ పిల్లలకు భూమి మీద స్వర్గసీమ ఎలా ఉంటుందని నా దేవుడు చూపును గాక. స్తోత్రం. సకల లాంఛనాలతో మీ పిల్లలను దేవుడు ఊరేగింపచేయును గాక. ఆరోను తర్వాత ఆరోను కుమారులు ఎంతగా మహిమ కలిగిన పరిచర్యలో నిలబడ్డారో, వాడబడ్డారో, మీ తర్వాత మీ పిల్లలు కూడా అలాగనే వాడబడతారు. ఆమేన్. ఈ కెనన్యా మోత క్రమాన్ని ప్రజలకు నేర్పుతూ, మోసే క్రమాన్ని ప్రజలకు నేర్పుతూ
గట్టివాడుగా దేవుని పని అంతటిని జరిగించి మహిమలో చేర్చబడ్డాడు. నేనంటాను, చివరి శ్వాస వరకు మన మీద పెట్టబడిన ఆ నిబంధన మందసాన్ని, ఆ బలసూచకమైన మందసాన్ని ప్రభుని మోస్తున్న మనము దాన్ని దించకుండా మోయగలిగిన ప్రతిష్టత, తీర్మానం, సమర్పణ, వైరాగ్యం, వాంఛ, దాగం, ప్రసవవేదన దేవుడు మనకి కలుగు చేయునుగాక. దేవుడు మనకి కలుగు చేయనుగాక. దేవుడు మనకి కలుగు చేయనుగాక. ఈ మాటలన్నీ మన వినికిలో ప్రభు దీవించునుగాక. అందరం అలా తిన్నగా మోకరిద్దామా? 2 చేతులు పైకెత్తుదామా? దైవజనులను దేవుడు తన పక్షాన నిలబెట్టుకొని మనందరితో మాట్లాడులాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం అలా మోకరిద్దాం. 2 చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తుదాం. నాయనా, కెనన్యా మందసం మోయిట యందు గట్టివాడుగా కనపడ్డాడయ్యా. గట్టివాడుగా కనపడ్డాడయ్యా. అది నిబంధన మందసం, అది పరిశుద్ధ మందసం, అది సాక్ష్యపు మందసం. మేము కూడా గట్టాలా? నిబంధన మోయిట ఎందు గట్టివారంగా కనపడాలా? పరిశుద్ధతని మోయిట ఎందు గట్టివారంగా కనపడాలా? సాక్ష్యమును మోయిట ఎందు, కాపాడుకొనుట ఎందు గట్టివారంగా కనపడాలా? ఆ కృపయ్యా, ఆ కృపయ్యా, ఆ కృపయ్యా, ఆ కృపయ్యా, ఆ కృపయ్యా, ఆ కృపయ్యా. అడుగుదాం దేవుని సన్నిధిలో. ఆ కృపయ్యా. బలసూచకమైనా మందసమానికై సజీవయాగమై యుద్ధమైన సేవకై. కొద్దిగా సార్ పెట్టినాయి. ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. అందరూ పాడుతూ ప్రభునామాన్ని కనపరుద్దామా? బలసూచకమైనా మందసమానికై, బలసూచకమైనా మందసమానికై సజీవయాగమై యుద్ధమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుద్ధమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా.
సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమరి బరబలర బరబల రికవరబో శందర నమనర బలర బలర నిబంధన మందస్సు మోయిట యందు లేవీలకు అధిపతి అయిన కెనన్య గట్టివాడుగా కనబడిన రీతిగా నిబంధన మోయిట యందు, పరిశుద్ధతని మోయిట యందు, సాక్ష్యమును మోయిట యందు, ఆ మందస్సమును మోయిట యందు గట్టివారంగా మారుదాం, గట్టివారంగా మారుదాం, గట్టివారంగా మారుదాం, గట్టివారంగా మారుదాం. నన్ను బలపరచు నాయనా, అంతము వరకు, నా శివని శ్వాస వరకు ఆ నిబంధన మందసాన్ని దించకుండా ఎన్ని శ్రమలైనా, ఎన్ని పోరాటాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా మోయిచు 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 సాగగలిగిన 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 కృప 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 కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఇబరబల కరబో షదరను కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఎక్కడ బలహీనత కాకూడదయ్యా, ఎక్కడ బలహీనత కాకూడదయ్యా, ఎక్కడ బలహీనత కాకూడదయ్యా. గట్టివారుగానే కనపడాలా, గట్టివారుగానే కనపడాలా, గట్టివారుగానే కనపడాలా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా.